మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వై ఈటెల? ఇప్పుడు బీజేపీలో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. డికే అరుణ గారు ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నాడు, బండి సంజయ్ అని ఉన్నాడు, ధర్మపురి అరవింద్ అన్న ఉన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. బీజేపీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. బీజేపీ కోసం పొద్దుగాల లేస్తే బీజేపీ డెవలప్ కావాలి, బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి పొద్దుగాల లేస్తే బీజేపీ కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తులు మస్తు మంది ఉన్నారు. మరి ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి ఎందుకు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఉన్నది? కారణం ఏంది? ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం బీజేపీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండే తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమంలో నుండి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోనే పూర్తి స్థాయిలో జర్నీ చేసినటువంటి వ్యక్తి. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఈటెలకు సెట్ కాలేదు. హుజరాబాద్ ఉప ఎన్నికల నుండి ఈటెల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేసిండు, బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ హుజరాబాద్ నుండి 2023లో పోటీ చేసి ఓడిపోయిండు. ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఈటెల రాజేందర్ గెలిచిండు. సో భారతీయ జనతా పార్టీ దాంట్లో ఈటెల రాజేందర్ పెద్ద సీనియర్ లీడర్ ఏం కాదు, రాజకీయంగా చాలా సీనియర్ లీడర్. ఈటెల రాజేందర్ వెరీ వెల్ ట్రైన్డ్ లీడర్. రాజకీయాలలో ఈటెల రాజేందర్ పండితుడు, ఆయనకు అన్ని తెలుసు. రాజకీయాలలో రేవంత్ రెడ్డిని ఎట్లా ఢీ కొనాలి, కేసీఆర్ని ఎట్లా ఢీ కొనాలి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులను ఎట్లా ఢీ కొనాలి అనేది ఈటెల రాజేందర్కి తెలుసు. కేసీఆర్ జిమ్మిక్లు తెలుసు, రేవంత్ రెడ్డి జిమ్మిక్లు తెలుసు. ఏ టైంలో ఏ రాజకీయం చేస్తే సెట్ అవుతుంది, ఏ టైంలో ఎటువైపు రాజకీయాలను మళ్ళాలనేది మొత్తం ఈటెల రాజేందర్కి తెలుసు. ఎందుకంటే కేసీఆర్కే ఈటెల రాజేందర్ కొన్ని సందర్భాలలో స్ట్రాటజీ చెప్పినటువంటి వ్యక్తి కదా. సో కేసీఆర్ చాలా మీటింగ్లలో, సభలలో ఈటెల నా తమ్ముడు, ఈటెల రాజేందర్ చాలా అద్భుతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పి కేసీఆర్ రకరకాలుగా ఈటెల రాజేందర్ని పొగిడిండు, ఈటెల రాజేందర్ గురించి పాజిటివ్గా మాట్లాడిండు. కాబట్టి ఈటెల రాజేందర్కి రాజకీయాలు మొత్తం తెలుసు. భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ సీనియర్ కాకపోవచ్చు, కానీ రాజకీయాలలో ఈటెల రాజేందర్ చాలా సీనియర్. ఇప్పుడు మొత్తం బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు కూడా ఈటెల అంత సీనియర్ లీడర్లు కాదు. బీజేపీలో చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఈటెల రాజేందర్ అంటే సీనియర్ లీడర్లు ఏం కాదు. ఈటెల కంటే సీనియర్ లీడర్ కొంతమంది ఉండొచ్చు, కానీ ఈటెల అంత సీనియర్ లీడర్ మాత్రం కాదు. ఈటెల రాజేందర్ మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎంపీ అయిండు. కాబట్టి ఈటెల రాజకీయ జీవితం అంత సాధారణమైనటువంటి రాజకీయ జీవితం కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి.